గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 16వ తారీఖు నవంబర్ 2025 నుండి 30వ తారీఖు నవంబర్ 2025 వరకు కూడా ఈ పక్షం అంటే 15 రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ముఖ్యంగా ఇప్పుడు మార్గశిర మాసం ప్రారంభమవుతుంది కాబట్టి, మార్గశిర మాసం నడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మార్గశిర లక్షవారం పూజలు చేసుకోండి. అంటే ప్రతి గురువారం కూడా ప్రదోష వేళ లేదా ఉదయం అయినా పర్వాలేదు, సాయంకాలం ముఖ్యం. సాయంకాలం కానీ లక్ష్మీ పూజ చేసుకోవాలి. మార్గశిర లక్ష్మీవారి పూజ అంటారు దాన్నే. ఇలా చేసుకోవడం వల్ల ఇంట్లో దరిద్రం పోతుంది, సిరి సంపదలు కలుగుతాయి, అలాగే ఐశ్వర్యం కలుగుతుంది, అప్పుల బాధలు రుణ బాధలు తొలుగుతాయి, అలాగే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి, ఎటువంటి సమస్య అయినా తొలుగుతుంది, అమ్మవారి అనుగ్రహం సంపూర్తిగా కలుగుతుంది. చాలా గొప్ప విశేషం. అయితే ఈ మార్గశిర లక్షవారం పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా, మీకు పూజలు దొరకకపోయినా, మీరు మార్గశిర లక్షవార పూజా విధానం తెలుగు అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మా వీడియోలు వస్తాయి. అంటే మేము పూజ చేయించిన వీడియోలు చక్కగా వీడియోలు ఎదురుగడ పెట్టుకుని చక్కగా మీరు చక్కగా పూజలు చేసుకోవచ్చు. కాబట్టి అందరూ పూజలు చేసుకోండి మార్గశిర లక్షవారం అని ముందుగా తెలియజేస్తూ, ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ 15 రోజులు ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ గోచారం కనుక చూసుకున్నట్లయితే కాస్త అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. కాబట్టి మీరు ఏదైనా సరే భూములు కొనాలనుకున్నా, గృహాలు కొనాలనుకున్నా, బంగారం కొనాలనుకున్నా, ముఖ్యమైన పెట్టుబడులు ఏమైనా పెట్టాలనుకున్నా కూడా చక్కగా ఈ 15 రోజులు పెట్టుకోవచ్చు. ఎందుకంటే వాటి వల్ల మీకు రాబోయే రోజుల్లో చక్కని ఆర్థిక ప్రగతి కనపడుతోంది. కాబట్టి డబ్బులు మంచి మంచి ప్రదేశాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. అంతేగాని షేర్‌లోను, ట్రేడింగ్‌లో డబ్బులు పెట్టి ఎవరికో తెలియని వాళ్ళకి అప్పులు ఇచ్చి ఇలాంటివి చేశారంటే చాలా ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. కాబట్టి అప్పుల విషయంలో, రుణాల విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక నిరుద్యోగులకు కూడా చాలా మంచి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కానీ మీ తొందరపాటుతనం వల్ల, మీరు చేసే తప్పుల వల్ల, ఇంటర్వ్యూలో కంగారు పడాల వల్ల ఉద్యోగాలు జారిపోయే పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఒక్కసారి జాతకం కూడా పరిశీలన చేయించుకొని, దోషాలు ఉంటే కనుక వాడికి ఏదైనా బలం చేకూర్చుకుని ఎదరికి వెళ్ళండి. సరే, ఉద్యోగ అవకాశాలు అయితే మాత్రం కనబడుతున్నాయి, ప్రయత్నం చేయొచ్చు. ఇక విదేశీ వ్యవహారాలు, విదేశీపరమైనటువంటి ప్రయాణాలు బాగా కలిసొస్తున్నాయి కాబట్టి ప్రయాణం చేయొచ్చు. అంతేకాదు కుటుంబ సభ్యులతోటి లేదా ముఖ్యమైన వ్యక్తులతోటి ఏదైనా ప్రయాణాలు చేయాలనుకున్నా కూడా మీకు బాగా కలిసొస్తుంది కాబట్టి ప్రయాణాలు చేయండి. ఇక వివాహాది శుభకార్యాలన్నీ కూడా చాలా ఘనంగా, దేదీప్యమానంగా జరిగే పరిస్థితి కనపడుతోంది. ఆగిపోయినటువంటి శుభకార్యాలన్నీ కూడా ఎదరికి వెళతాయి. ఇక ఆరోగ్యంగా జీవించాలి అనుకుంటారు. అంటే ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం కానీ, దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవడం కానీ, వ్యాయామం చేయడం కానీ, జంక్ ఫుడ్లు, ఫాస్ట్ ఫుడ్లు, ఆయిల్ ఫుడ్లు తగ్గించడం కానీ, ఇలాంటివన్నీ కూడా మీకు చెయ్యాలన్న తపన పెరుగుతుంది 15 రోజుల్లోనూ కూడా. ఇక సరదాలకి, సంతోషాలకి, విలాసాలకి, కుటుంబ సభ్యులకి డబ్బులు బాగా ఖర్చు పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే సంతానం వల్ల ఆనందము, సంతోషము కనపడుతుంది. అంటే పిల్లలు ఎదిగారని కానీ, వాళ్ళకి సెటిల్ అయ్యారని కానీ ఇలాంటివి శుభవార్తలు వింటారనమాట. ఇక అలాగే మీరు గతంలో కొన్న భూములకి రేట్లు పెరుగుతాయి. అలాగే డబ్బులు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. డబ్బులు పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్లు చేయాలి. భూముల్లో పెట్టినా, గృహాల్లో పెట్టినా, బంగారంలో పెట్టినా, షేర్‌లో పెట్టినా, లేకపోతే కనుక ఫిక్స్డ్ డిపాజిట్లు వేసినా, పాలసీలు, ఇన్సూరెన్స్‌లు, టర్మ్ ఇన్సూరెన్స్‌లు కట్టినా కూడా తత్తు జాగ్రత్తలు తీసుకొని ప్రైవేట్ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహారం చేయాలి. ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అయితే మాత్రం గడుపుతారు. పెద్దలు రాసినటువంటి డాక్యుమెంట్లు కానీ, లేదా రాతకోతలు కానీ, లేదా మీకు రావాల్సిన ఆస్తులు కానీ మీకు సంక్రమించే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే డబ్బుల విషయంలో కూడా సంపాదించడంతో పాటుగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. డబ్బే ముఖ్యం కాదు, ఆరోగ్యం కూడా ముఖ్యమైనటువంటి మార్పు కనపడుతోంది. అనేక రకాల కొత్త మార్గాల ద్వారా డబ్బులు సంపాదించుకునే ప్రయత్నం చేసి ఆర్థికంగా అయితే మాత్రం వృద్ధిలోకి వస్తారు. ఇక భార్యాభర్తల మధ్య గొడవలున్నా, తగాదాలున్నా, సమస్యలున్నా కూడా పరిష్కారాలు అవుతాయని చెప్పొచ్చు. అపార్థాలు చాలా శాతం తగ్గుతాయి. సంతానం లేనటువంటి వాళ్ళందరికీ కూడా సంతాన ప్రయత్నాల్లో అవకాశాలు కనపడుతున్నాయి. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లాంటివి సక్సెస్ అవుతాయి. భూములు కానీ, గృహాలు కానీ, బంగారం కానీ మీకు అనుకూలిస్తుంది. లేదా వాటికి సంబంధించి రిలేటెడ్‌గా ఆదాయం వృద్ధి అవుతుంది. విదేశీ ప్రయాణాల పట్ల కానీ, లేదా మానసిక పరమైనటువంటి ఒత్తిళ్ల పట్ల కానీ బయటపడగలుగుతారు. వివాహాది శుభకార్యాలు ఆగిపోయి ఎదరికి వెళ్ళడం, ప్రేమించిన వాళ్ళతో వివాహాలు జరిగే అవకాశాలున్నాయి. ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ, ఆన్‌లైన్ షాపింగ్‌లు కానీ చేసే అవకాశాలు, సమయానికి, అవసరానికి డబ్బులకి చేతికందే అవకాశం కనపడుతోంది. ప్రేమికుల మధ్య కూడా ఇష్టము, ఆకర్షణ ఏర్పడడం, శారీరక కలయికలు కనపడుతున్నాయి. మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే కుటుంబపరమైనటువంటి వ్యవహార విషయంలో కూడా భార్యాభర్తల మధ్య కూడా చాలా సర్దుకుపోయే మనస్తత్వం వచ్చి గొడవలు చాలా శాతం తగ్గుముఖం పడతాయి. ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండేటటువంటి భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డ్ సమస్యలు తగ్గడం కానీ, ఉద్యోగ ప్రాప్తి రావడం కానీ, ఆర్థిక ఎదుగుదల కానీ కనపడుతోంది. అలాగే ముఖ్యమైనటువంటి అప్పులు చాలా తొందరగా తీరతాయి. ప్రేమించిన వ్యక్తులతో కలయికలు, ప్రేమించిన వాళ్ళతో సంతోషంగా కాలం గడపడము, శారీరక కోరికలు తీర్చుకోవడము చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళందరికీ కూడా ఆగిపోయిన వివాహాలు, ప్రేమించిన వాళ్ళతో వివాహాలు, లేదా సంబంధాలు కుదరడాలు, లేదా ప్రధానంగా ఏదైనా ఎంగేజ్మెంట్లు జరగడం లాంటివి అవకాశాలు ఉన్నాయి. ఇక విదేశీ ఉద్యోగ ప్రయత్నాల్లో కొంచెం కృషి ఎక్కువ చేయవస్తే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. ఇక విద్యార్థులు కూడా
పుస్తకాల పట్ల తపన, పుస్తకం చదవాలన్న తపన, అలాగే మెంటల్ టెన్షన్ తగ్గించుకోవడము, అలాగే చదువు పట్ల ఆసక్తి పెరుగుతాయి. కొత్త కొత్త ప్రయోగాలు చేయగలుగుతారు. ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగ అవకాశాలతో పాటుగా నిరుద్యోగులకు శుభవార్త వింటారు. స్త్రీలకు కూడా పూల మొక్కల పట్ల ఆసక్తి, వంటల పట్ల ఆసక్తి, కుటుంబం పట్ల ఆసక్తి, ఉద్యోగాల పట్ల ఆసక్తి, సంపాదన పట్ల ఆసక్తి, అందం పట్ల ఆసక్తి బాగా పెరుగుతాయి. వ్యాపారస్తులకి అనేక రకాల వ్యాపారాల ద్వారా డబ్బులు సంపాదించడంతో పాటుగా వ్యాపార వృద్ధి, నూతన వ్యాపారాలు ప్రారంభించే వారికి లాభాలు, వ్యాపార పరంగా నష్టాలు భర్తీ అయ్యే అవకాశాలతో పాటుగా వ్యాపారంలో మీరు అనుకున్నటువంటి టార్గెట్‌లు రీచ్ అయ్యే అవకాశాలే కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని, ఏదైనా దోషాలుంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలని ఈ రకంగా మా పీఠంలో ఉండేటటువంటి బ్రాహ్మలు అంటే ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలన్నీ కూడా మేము నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు ఈ విషయంగా తెలియజేస్తూ, ఇక మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి, ఈ రకంగా కంప్యూటర్‌లో డీటీపీ చేయించి, ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి, ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. కాబట్టి మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, వ్యాపార సంస్థలో నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, ఆస్తి తగాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు ఇలాంటి వాటిలో ఇరుక్కోవడం కానీ, లేకపోతే కనుక ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, లేకపోతే కనుక పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడము, లేకపోతే కనుక భూత ప్రేత పిశాచాది గాలులకు సంబంధించిన అనుమానాలు ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మేము కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేయండి. మీకు సందేహాలకి సమాధానం తెలియజేస్తామని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.